బాకి బుజ్జమ్మ వాళ్ళ వార్డెన్ లాగా మాట్లాడుతూ బుజ్జమ్మను 2 రోజులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ నా కన్న కూతురులాగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆ మాట వినగానే బాగి చాలా ఎమోషనల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బాగి ఫోన్ పెట్టేసిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది. ఏమైందే, ఎందుకు గట్లా ఏడుస్తున్నావు అని చెప్పి కరుణ అడుగుతూ ఉంటే బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకోమని ఆయనకి చెబితే కన్న కూతురులాగా చూసుకుంటానని చెప్పారే. ఆ మాట వినగానే ఈ 5 ఏళ్ల పాటు బుజ్జమ్మని ఆయనకి దూరం చేసినందుకు నా మీద నాకే కోపంగా ఉంది అని చెప్పి తన కూతురు ఎవరో తెలియక ముందే బుజ్జమ్మని ఆయన అంత ప్రేమగా చూసుకుంటున్నారంటే బుజ్జమ్మ ఆయన కూతురే అన్న విషయం తెలిస్తే ఇంకెంత ప్రేమగా చూసుకుంటారో కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరి ఇంత ప్రేమను గుండెలో పెట్టుకుని ఇంకెందుకే నువ్వు సార్కి దూరంగా ఉంటున్నావు? ఇప్పుడే సార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, మనోహరి కుట్రలు బయట పెట్టచ్చు కదా అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. లేదే, నేను చెప్పగానే ఆయన ఆ విషయం నమ్మితే ఇన్ని రోజులు ఆయన దగ్గరికి వెళ్ళకుండా నేను ఇలా దూరంగా ఎందుకుంటాను? ఏదైనా సరే సాక్ష్యం ఉంటేనే ఆయన నమ్ముతారు. పైగా ఆ మనోహరి అరుంధతి అక్క బెస్ట్ ఫ్రెండ్, అలా బెస్ట్ ఫ్రెండ్ లాగా నటిస్తూ ఇంట్లోకి వచ్చి చేరింది. ఆరు అక్క చనిపోయే ముందు వరకు కూడా మనోహరిని ఎంతో నమ్మింది. మనోహరి బాధ్యత ఆయనకు అప్పగించింది. అందుకే ఆయన కూడా ఇన్ని రోజులు మనోహరిని ఏ రోజు కూడా అనుమానించలేదు. మనోహరి కుట్రల గురించి తెలుసుకోలేదు. సరైన సాక్ష్యం దొరికిన రోజున ఖచ్చితంగా నేను ఆ మనోహరి నిజస్వరూపాన్ని బయటపెడతాను. త్వరలోనే ఆ మనోహరిని ఇంటి నుండి బయటకు శాశ్వతంగా గెంటేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి రాతోడిద్దరూ కూడా మృత్యుంజయ హోమం ఉండడంతో వాటికి సంబంధించిన సామాన్లు తీసుకోవడం కోసమని చెప్పి మార్కెట్కి వెళ్తారు. ఇక అక్కడే జ్యువెలరీ షాప్ ఉండడంతో రాతోడ్ నువ్వు ఇక్కడ కూరగాయలు తీసుకుంటూ ఉండు, జ్యువెలరీ షాప్లో నాకు ఒక చిన్న పని ఉంది, వెళ్ళొస్తానంటూ మనోహరి జ్యువెలరీ షాప్లోకి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మనోహరి లేటెస్ట్ మంగళసూత్రాలు చూయించండి అని చెప్పి అంటూ ఉంటే షాప్ వాళ్ళు కొన్ని మంగళసూత్రం మోడల్స్ని మనోహరికి చూపిస్తూ ఉంటారు. ఇక అప్పుడు రాతోడ్ అసలు హోమానికి ఈవిడకు జ్యువెలరీ షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అసలు ఆవిడ ఏం తీసుకుంటుందో చూద్దామని చెప్పి ఆ గోల్డ్ షాప్కి వెళ్తాడు. వెళ్ళి బయట నిలబడి చూస్తూ ఉంటాడు. రాతోడ్ దొంగచాటుగా మనోహరిని గమనిస్తూ ఉండగా మనోహరి అక్కడున్న మంగళసూత్రాలను చూస్తూ ఉంటుంది. ఇక అది చూడగానే రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ మనోహరి మంగళసూత్రం ఎందుకు కొంటుంది? ఒకవేళ హోమంలో తను ఏదైనా కుట్ర చేయబోతుందా అని చెప్పి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటాడు. ఈ మనోహరి ఏదైనా ప్లాన్ చేసి సార్ చేత తాళి కట్టించుకోబోతుందా అని చెప్పి వెంటనే ఈ విషయం మిస్సమ్మకి చెప్పాలని రాతోడు అనుకొని బాగీకి ఫోన్ చేస్తాడు. మిస్సమ్మ, అర్జెంటుగా మీతో ఒక విషయం చెప్పాలి. పిల్లలకు మంచి జరగాలని నాటకం ఆడుతూ గుడిలో మృత్యుంజయ హోమం జరిపిద్దామని ఆ మనోహరి సార్ని ఒప్పించింది కదా. ఇప్పుడు ఆ మృత్యుంజయ హోమానికి సంబంధించిన సామాన్లు కొనడానికని నేను మనోహరి ఇద్దరం కూడా మార్కెట్కి వచ్చాము. ఇక్కడ నన్ను కూరగాయలు తీసుకోమని చెప్పి మనోహరి గోల్డ్ షాప్లోకి వెళ్ళింది. అక్కడ మనోహరి మంగళసూత్రాలను కొంటుంది. ఇంత సడన్గా మంగళసూత్రాన్ని మనోహరి ఎందుకు కొంటుందో అర్థం కావడం లేదు. ఒకవేళ రేపు సార్తో తాళి కట్టించుకుంటుందేమో మిస్సమ్మ, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకు రాతోడ్, రేపు గుడిలో జరగబోయే హోమానికి నేను కూడా వస్తాను. ఒకవేళ మనోహరి అక్కడ ఏదైనా ప్లాన్ చేసి నిజంగా ఆయనతో తాళి కట్టించుకోవాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను నేను దాన్ని సహించను. ఆ మనోహరి అంత చూసైనా ఆ పెళ్ళిని ఆపేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇప్పుడు నాకు మనసు కాస్త కుదుట పడింది మిస్సమ్మ. లేకపోతే ఆ మనోహరి ఏం చేస్తుందో ఏంటోనని ఇప్పటి వరకు టెన్షన్తో చచ్చిపోయాను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అలాగే ఆ మనోహరిని అబ్జర్వ్ చేస్తూ ఉండు రాతోడ్, ఇంకా తను ఏమేం చేస్తుందో తెలుసుకొని దాన్ని బట్టి మన జాగ్రత్తల్లో మనం ఉందాం అని చెప్పి బాగి అంటూ ఉంటే
తప్పకుండా మేడం అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. మనోహరి, ఈ మంగళసూత్రం బాగుంది, ఇది వెంటనే ప్యాక్ చేయండి అని చెప్పి షాప్ వాళ్ళకు చెబుతూ ఉంటుంది. అమౌంట్ని పే చేసి ఆ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అమర్, రేపు దీన్ని నేను నీ చేత నా మెడలో కట్టించుకోబోతున్నాను, మొత్తానికి ఇన్నేళ్లకు నా కళ నెరవేరబోతుంది అని చెప్పి మనోహరి మురిసిపోతూ ఆ షాప్లో నుండి బయటకు వస్తుంది. ఏంటి మేడం, ఎప్పుడు లేనిది జ్యువెలరీ తీసుకోవడానికి ఇప్పుడు షాప్కి వచ్చారేంటి? అయినా ఇప్పుడు అంతా అర్జెంటుగా తీసుకోవాల్సినవి ఏమున్నాయని, రేపు ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. కొంపు తీసి వీడు నేను మంగళసూత్రం కొనడం చూసేసాడా ఏంటి అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ, ఏం లేదు రాతోడు, మొన్న ఆ మధ్య నా చైన్ ఒకటి తెగిపోయింది, అది రిపేర్కి ఇచ్చాను, దాని గురించే మాట్లాడడానికి వచ్చాను అంతే అని చెప్పి, పద లేట్ అయిపోతుంది, తీసుకోవాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి అని చెప్పి రాతోడిని తీసుకొని మనోహరి మరొక షాప్కి వెళ్తూ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేయబోతున్నావని నాకు అర్థమవుతుంది మనోహరి, కానీ మా మిస్సమ్మ ఉండగా నీ ఆటలు సాగవు. రేపు హోమానికి మిస్సమ్మ కూడా వస్తుంది, ఆ హోమంలోనే నీ అంతు చూడబోతుంది అని చెప్పి రాతోడు మనసులో అనుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే మృత్యుంజయ హోమానికి పిల్లలంతా కూడా రెడీ అవుతూ ఉంటారు. బుజ్జమ్మ, నువ్వు కూడా మాతో పాటు హోమానికి రావాలి అని చెప్పి పిల్లలు ఆరు పాపని కూడా రెడీ చేస్తూ ఉంటారు. మనోహరి కూడా ఎంతో అందంగా రెడీ అవుతుంది. చెంబా, నేను ఎలా ఉన్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, చూస్తూ ఉంటే కాస్త ముదిరిపోయిన దానిలాగా అనిపిస్తున్నావు, కానీ పెళ్లి కళ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. మరి ఏమనుకుంటున్నావు? ఈ మనోహరి అంటే ఈ నీళ్ళు అవుతున్న నా అందం ఏమాత్రం తరగలేదో. నేను ఇన్ని సంవత్సరాలు నిరీక్షించిందే నా అమర్ని సొంతం చేసుకోవడానికి. ఇన్నేళ్లకు మొత్తానికి నా కళ నెరవేరబోతుంది. నేను అనుకున్నట్టుగా అమరేంద్ర భార్యని కాబోతున్నాను. చూడు చెమ్మ, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఆ పంతులకి అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పు, కానీ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి అంతే. ఈరోజు ఎలాగైనా సరే అమర్ నా మెడలో తాళి కట్టాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇకప్పుడే అమర్ కూడా పూజకు రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటాడు. చెంబ అమర్ని చూస్తూ మనోహరితో, మనోహరి, అమర్ అలా నడిచొస్తూ ఉంటే కొత్త పెళ్లి కొడుకు నడిచొస్తున్నట్టుగానే ఉంది, మీ ఇద్దరిని పెళ్లి బట్టల్లో చూస్తున్నట్టుగా ఉంది, మొత్తానికి అనుకున్నది సాధించబోతున్నావు. ఒక్కసారి అమర్ని మెడలో తాళి కట్టేస్తే అప్పుడు నిన్ను అమర్ని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. అమర్, పిల్లలు, రాతోడు వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు. మనోహరి, చెంబ వీళ్ళు కూడా రెడీ అయ్యి పిల్లలతో వెళ్దామా పిల్లలు అని చెప్పి అంటూ ఉంటే, ఒక్క నిమిషం, బుజ్జమ్మ కూడా వస్తుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. వెనకాలే బుజ్జమ్మ లంగా జాకెట్ వేసుకొని మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే బుజ్జమ్మని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. బుజ్జమ్మ ఈ డ్రెస్లో భలే ముద్దుగా ఉంది కదా డాడీ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, అవును బుజ్జమ్మ, నువ్వు ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి, ఆరు పాప, మీరు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నారు అని అంటూ ఉంటుంది. చూసావా మనోహరి, ఆ పాపను కన్న కూతురు కంటే ఆ అమరేంద్ర ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో. ఆ పాప పొరపాటున తన కన్న కూతురే అని తెలిస్తే అప్పుడు కథ మరొకలాగా ఉంటుంది. ఈరోజు ఛాన్స్ ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోవద్దు అని చెప్పి చెంబ మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది. అందరూ బయలుదేరి గుడికి వస్తారు. అందరూ గుడికి వచ్చేసాక అక్కడ పంతులు గారు, రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను, మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు రాతోడ్ పక్కకు వచ్చి బాకీకి ఫోన్ చేస్తూ, మిస్సమ్మ, మేమంతా కూడా ఇప్పుడే గుడికి వచ్చాము, నువ్వు కూడా త్వరగా గుడికి రా మిస్సమ్మ, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు కంగారు పడకు రాతోడ్, ఒక 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది. అమర్ హోమానికి ఎదురుగా కూర్చొని హోమం చేస్తూ ఉంటాడు. పిల్లలంతా కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇకప్పుడు మనోహరి పక్కకు వచ్చి ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది. చెప్పిందంతా గుర్తుంది కదా,
నువ్వు ఆ ఫేక్ గన్తో నన్ను షూట్ చేయాలి. షూట్ చేయగానే నేను నాకు బుల్లెట్ తగిలినట్టుగా యాక్టింగ్ చేస్తాను. చెంబా, నన్ను ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలో కూడా ముందుగానే చెప్తున్నాను. అక్కడ నేను డాక్టర్కి డబ్బులు ఇచ్చి మాట్లాడాను. అక్కడ అనుకోకుండా ఒక మిరాకిల్ జరిగి ఆపరేషన్ తర్వాత నేను బతికినట్టుగా డాక్టర్ కలరింగ్ ఇస్తూ ఉంటాడు. ఫేక్ బ్లడ్ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. అంతా రెడీగా ఉంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. నువ్వు యాక్టింగ్ మాత్రం అదరగొట్టాలి. నీ యాక్టింగ్ పైనే అమర్ నా మెడలో తాళి కడతాడో లేదో ఆధారపడి ఉంది అని చెప్పి మనోహరి చెంబకు చెప్తూ ఉంటే, నువ్వు డౌట్ పడనవసరం లేదు. ఖచ్చితంగా ఈరోజు అమరేంద్ర నీ మెడలో తాళి కట్టేలాగా చేస్తాను అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక అక్కడ అమర్ హోమం చేస్తూ ఉండగా రాథోడ్ చుట్టుపక్కల మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కొంపతీసి ఈ మనోహరి ఏం ప్లాన్ చేయలేదు కదా అని రాథోడ్ గమనిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్లో నుండి ఒక వ్యక్తి అమ్మని షూట్ చేయడానికి గన్ గురి పెడతాడు. అది చూడగానే రాథోడ్ కంగారుగా, సార్, మిమ్మల్ని ఎవరో షూట్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటే పిల్లలు కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి ఒక్కసారిగా అమర్కి అడ్డుగా నిలబడుతుంది. ఆ బుల్లెట్ మనోహరికి తగిలినట్టుగా తనకు గుండెల్లో నుండి రక్తం కారుతున్నట్టుగా మనోహరి నటిస్తూ ఉంటుంది. పిల్లలంతా కూడా ఆంటీ ఆంటీ అని చెప్పి ఏడుస్తూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు అమర్, మనోహరి, ఏంటిది, ఎందుకు నన్ను కాపాడడానికి నీ ప్రాణాలు అడ్డు వేశావని చెప్పి అంటూ ఉంటే, అదేంటి అమర్ అలా అంటావు? ఒకవేళ నీకేదైనా జరిగితే ఆ నలుగురు పిల్లలు అన్యాయమైపోతారు. అందుకే నిన్ను కాపాడి నేను ప్రాణత్యాగం చేయాలనుకున్నాను. నేను ఇంకా ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది. కాకపోతే నా బాధల్లా నాకు పెళ్లి జరగకుండా నేను చనిపోతున్నానని, సుమంగలిగా పోవాలని ఎప్పటి నుండో అనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేదనుకుంటా. అందుకే ఒకప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను ఇప్పటి వరకు పెళ్ళి కాకుండా అలాగే మిగిలిపోయాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, మేడం, దయచేసి అలా అనకండి మేడం. పాపం మీరు పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నారు. మీ పెళ్లి కోసం ఈ తాళి పొట్టు కూడా కొని రెడీగా ఉంచుకున్నారు. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది అని చెప్పి, సార్, మనోహరి మేడం ఆవిడకు పెళ్లి కాకుండానే చనిపోతున్నారని చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఈ తాళిని ఆవిడ మెడలో కట్టి మీరే ఆవిడను పుణ్యస్త్రీగా పైకి పంపించండి అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అమర్ని ఇబ్బంది పెట్టకు యాదమ్మ అని చెప్పి మనోహరి, అమర్, పిల్లలు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటే, మనోహరి, హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదమర్, నేను ఎక్కువసేపు బతకను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సార్, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సార్? మేడం మెడలో ఈ తాళి కట్టండి అని చెంబ ఫోర్స్ చేస్తూ ఉంటుంది. అమర్ మనోహరి నిజంగానే చనిపోతుందేమోనని తాళి కట్టబోతూ ఉంటాడు. అలా మెడలో మంగళసూత్రాన్ని అమర్ కట్టబోతూ ఉంటే రాథోడ్, భగవంతుడా, ఇదంతా మనోహరి కుట్రని నేను సార్ ముందు ఎలా నిరూపించేది? మనోహరి కుట్ర ప్రకారమే ఇదంతా చేస్తుంది. మిస్ అమ్మ త్వరగా వస్తే బాగుండు అని చెప్పి రాథోడ్ అనుకుంటాడు. అమర్ మనోహరి మెడలో ఒక ముడి వేస్తాడు. మరొక 2 ముళ్ళు వేయబోతూ ఉండగా ఇంతలో అక్కడికి బాగి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక ఎప్పుడైతే అమర్ బాగీని చూస్తాడో ఒక్కసారిగా మనోహరి మెడలో ఉన్న తాళిని తీసి కింద పడేస్తాడు. మనోహరి చనిపోతుందేమోనని మీరు మంచి మనసుతో తన మెడలో తాళి కట్టబోతున్నారు, కానీ నిజానికి ఇదంతా కూడా నాటకం అండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏది నాటకం? నువ్వు నన్ను మోసం చేసి 5 ఏళ్ల క్రితం నా బుజ్జమ్మను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయావు, అది నాటకం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, అయ్యో మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి కరుణ వాడిని తీసుకురా అంటూ బిల్డింగ్ దగ్గర అమర్ని షూట్ చేయాలనుకున్న వ్యక్తిని కరుణ తీసుకురావడంతో బాగి అతన్ని 2 చెంపలు వాయిస్తూ, రే, మర్యాదగా నిజం చెప్పరా, నువ్వు నిజంగానే షూటర్వా అని అంటూ ఉంటే, సార్, దయచేసి నన్ను క్షమించండి సార్, నేను షూటర్ని కాదు, అది రియల్ గన్ కాదు, మిమ్మల్ని షూట్ చేస్తున్నట్టుగా కేవలం నేను నటించాను. మనోహరి మేడమే నాకు డబ్బులు ఇచ్చి నాటకం ఆడించారు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇది
రియల్ బ్లడ్ అనుకుంటున్నారా? ఇదంతా కూడా ఫేక్ బ్లడ్. మనోహరికి ఎటువంటి బుల్లెట్ తగలేదు. ఇదంతా కూడా మనోహరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఆడిన నాటకం అంటూ బాగి అమర్ ముందు నిజాన్ని బయట పెట్టడంతో మనోహరి నిజ స్వరూపం తెలుసుకొని అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో అమర్ డాక్టర్కి కాల్ చేయడంతో డాక్టర్ కూడా అక్కడికి వస్తారు. మనోహరిని చెక్ చేసి ఈవిడకు ఎటువంటి గాయం అవ్వలేదని చెప్పడంతో అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. 5 ఏళ్ల క్రితం ఇంట్లో నుండి నేను వెళ్ళిపోవడానికి కారణం కూడా ఈ మనోహరినే అంటూ మనోహరి కుట్రలన్నీ కూడా బాగా అమర్ ముందు బయట పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.